rice thinker, North India wheat eater. That is what we have to stop. What we have to eat. Protein ఎక్కడి నుంచి వస్తే ఫుడ్స్ ఏముంటాయి. ఒక నెక్స్ట్ అప్లికేషన్ సైట్ ఉంది గవర్నమెంట్ సోల్డ్ బై ది గవర్నమెంట్. దే విల్ గివ్ యూ మీరు ఏం తింటే ఎంత న్యూట్రిషన్ వస్తుంది అనేది క్లియర్గా రాసి ఉంటారు. ప్లీజ్ ఫాలో దట్. దట్స్ మై సజెషన్. వర్కౌట్ చేయగలిగితే बहुत अच्छा लगता है ये देखकर जब इंडिया का जो पॉपुलेशन నేనేదో మామూలు జిమ్ అనుకున్నాను. యాక్చువల్లీ నాకు తెలియదు. నేను మామూలు ఏదో జిమ్ అనుకుని నేను ఇక్కడికి లోపలికి వచ్చేసరికి జనరల్గా జిమ్కి వెళ్ళగానే ఒక వాకర్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అండ్ మెటీరియల్ చాలా మిషనరీ ఉంటుంది కదా, అదేది లేదు. ఓన్లీ రోప్స్ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎప్పుడో ఇంగ్లీష్ ఫిలిమ్స్లో చూసినట్టు గుర్తు ఇట్లాంటివి. అరే ఎట్లా చేస్తారు, ఇట్లా ఒలింపిక్స్లో కూడా ఇట్లాంటివి చూసినారు. రింగులు ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా మనుషులు, అంటే గాలిలో ఇట్లా ఫ్లై అవుతూ స్పిన్ అవుతుంటారు కదా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే బాడీని పెంచడం కాదు, వెయిట్స్తో బాడీని పెంచడం ఒకటే కాదు, బాడీని కంట్రోల్ చేయడం అంటే ముందు మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో అది చేస్తే బాడీ ఎంత కంట్రోల్లోకి వస్తుంది అనేది నాకు ఇవాళ చూసిన తర్వాత అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్. నాకు కూడా రేపే ఇందాక ఒక సార్ అన్నారు కదా, వాకింగ్ అంటే ఒకటే వర్కౌట్ కాదు, ఎక్సర్సైజ్ కాదని. నేను వాకింగ్ దగ్గర ఆగిపోయాను. నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది. రేపటి నుంచి నేను కూడా వర్కౌట్ చేయడానికి టైం స్పెండ్ చేస్తాను. అండ్ శివ గురించి మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అతను సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. చాలా చాలా అద్భుతమైనటువంటి యాక్టర్. నిజంగా నేను షాక్ అయినా. దగ్గర ఒకసారి తొందరలో మీరు ఈ సినిమాని మీరు చూస్తారు. ఇట్లా సింపుల్గా ఉన్నాడు కదా, అసలు యాక్టింగ్ చేస్తున్నప్పుడైతే తమిళ్ ధనుష్ ఇట్లా ఉంటారు కదా, అంటే ఒక ఫ్రీగా బాడీ లాంగ్వేజ్ కానీ అలా అద్భుతంగా వొకాబులరీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోని మీరు త్వరగా చూడబోతున్నారు. ఇతను మంచి యాక్టరే కాదు, మంచి మనసున్న మంచి మనిషి. సో థ్యాంక్ యూ. కూడా ఇన్స్పైర్ చేసిన ఈరోజు ఇక్కడ పిలిచి. నిజంగా రోజు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను ఏడే ఉంటున్నా. ఇక్కడ ఈ పక్కన పంచగట్టు ఉంది కదా, అక్కడికి వచ్చి తినడానికి వచ్చింది. ఏదో అనుకున్నా కానీ ఎప్పుడు తెలియదు. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. బాగా బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందుబాటులో వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు. శివ అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి ఈ ఇనిషియేటివ్ మొదలుపెట్టినప్పుడు నేను మొదటిసారి ఇక్కడికి వచ్చేంత వరకు క్యాలిస్థెనిక్స్ డెప్త్ నాకు తెలియదు. నేను అంతకుముందు అపోలో జిమ్కి వెళ్ళామండి. మొదటి నుంచి మేము ఏనాడు జీవితంలో ఒక చుక్క టీ కానీ కాఫీ కానీ ఆల్కహాల్ కానీ టచ్ చేసింది లేదు. అదే హెల్త్కి ఎంతో సరిపోతుంది. యోగా జిమ్ వరకు ఒక స్టేజ్లో లైఫ్కి సరిపోతుంది అనుకునే వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైన 2 విషయాలు నేను నేర్చుకున్నాను. మొదటిది, మనం అనుకుంటాము బాడీని కంట్రోల్లో తీసుకోవడానికి మైండ్ ఫోకస్ కావాలనుకుంటాము, కానీ మైండ్ ఎంత ట్రిక్కీ అంటే ఎమ్మెల్యే గారికి అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నిజంగా అంటే ఈ కాలంలో యంగ్స్ కానీ మిడిల్ ఏజ్ కానీ చాలా సులభంగా పొద్దులు లేచి చేయాలన్నా వద్దని అనుకుంటాడు. అంటే పొద్దున్నే లేవన్నా అనే కాలం ఇది. చాలా మట్టుకైతే లేజినెస్ అంటే ఇప్పుడున్న లేజీ బాయ్స్కు ఎప్పుడు కనబడదు. పొద్దున్నే లేచి పోవాలి చేయాలి అనేది చాలా మంది తక్కువ. ఇప్పుడు 50% ఉండలేదు. చాలా మంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే
నథింగ్. మనమైతే ఏం చేసేది తిరిగి నథింగ్, జీరో. నేను పొద్దున్నే స్టార్టింగ్ 140 కేజెస్ ఉంటాయి. 15 years బ్యాక్లో 140 కేజెస్ ఉంటాయి. I reduced like 83 కేజెస్ కాదు. నేను డైలీ 4:30 మార్నింగ్ లేచి 5:30 జిమ్లో ఉంటాను ఎవ్రీడే. నైట్ అనేది నైట్ చూడాలి, డే చూడాలి. రియల్లీ అది మన పిల్లలేమో అందరూ నైట్ తెల్లారి 4 గంటల దాకా కాఫీ షాపులు జిమ్లు అవి చేస్తున్నారు. మనం ఒక్కొక్క 150-130 కిలోలు అవన్నీ మానేసి ఎక్స్ట్రా మీ అందరికీ అతిథి మా గాంధన్నకి, అట్లాగే మా బ్రదర్ రాజు యాదవ్కి, అట్లాగే ప్రసాద్ అన్నకి, మిగతా అంతా పార్టిసిపేట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ కమ్ ఫ్రమ్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఆల్సో, ఫ్రమ్ అదర్ స్టేట్. సో యూ హ్యావ్ లైక్ ద ప్లేస్. We've been working this place from past 2 years, which is Hyderabad. This is the first time we have introduced this big galaxies, almost like 500 yards galaxy. This is total galaxies. So we've been working this. I think so. You all like this the place. So anyway, so everyone, you all know about the galaxies. సరే తెలుగుమా. సో ఎందుకంటే మేము ఇది ఎప్పటి నుంచో క్యాలసిరీస్ అనేది మేము ఇంతకుముందు మేము అందరము ఒక 5-4 మెంబర్స్ జిమ్ చేసే వాళ్ళమా. సో ఎప్పుడైతే మాకు క్యాలసిరీస్ గురించి తెలిసిన తర్వాత మేము ఈ జిమ్ అనేది మానేసి క్యాలసిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఏజ్ అనేది ఫ్రంట్ మోడ్ బ్యాక్ వెళ్తుంది. వీఆర్ బికమింగ్ మోర్ యంగర్ అండ్ యంగర్. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ క్యాలసిరీస్. So you all has to be follow this, as well as also diet also you have to follow, because the diet is very important. And the thing is, I am into a political. So thing is, so every day the busy schedule with my godmother, which is Gandhanna. So but still ఏదైతే మేము బిజీ ఉన్నా కానీ కూడా బట్ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ టైం ఇస్తాం. ఎక్సర్సైజ్ గురించి అసలు ఎప్పుడైనా కూడా మాకు రాత్రి ఎంత లేట్ అయినా కూడా పొద్దున మాత్రం మేము ఏదైతే 4-4:30 కల్లా జిమ్లో వచ్చి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. సో అందుకనే మేము స్టిల్ వీఆర్ ఆల్మోస్ట్ నౌ ఐ యామ్ 40 నౌ, బట్ స్టిల్ ఐ వాంట్ టు బి మోర్ fit and fit, because I have seen all the players. I want to be like you guys, because you are fantastic. The way you are performing it is excellent, you know. So I've been feeling jealous, you know, but I feel by next year చాలా సంతోషం. సోదరి సోదరులు మొత్తం కొత్తగా హైదరాబాద్ నగరంలో ఇంట్రడక్షన్ చేయటం శ్రీనివాస్ యాదవ్ గారు, శివ గారు, హీరో శివ గారు చేయటం చాలా సంతోషంగా ఉంది. సంతోషపడాలా, గర్వపడాలా, పోటీ పడాలా. మరి మిత్రులంతా కూడా చాలా డీటెయిల్గా మాట్లాడారు. ఇండస్ట్రియలిస్ట్గా వారి అనుభవాలు చెప్పారు. ప్రోటీన్ గురించి ఒక ఫైర్ ఆఫీసర్గా వారి అనుభవాలు చెప్పారు. శ్రీకాంత్ గారు ఎప్పుడు ప్రోటీన్ ఫుడ్ అనేది కాన్సన్ట్రేషన్ పెట్టారు. వారి అనుభవాలు చెప్పారు. రాజు యాదవ్ గారు మాట్లాడారు, మా మిత్రులు మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడారు. చిన్నప్పుడు ఇది ఎవరికి సాధ్యం కాదు, ఒక సర్కస్ పిల్లలకు మాత్రమే సాధ్యం అని చెప్పి నేను అనుకున్నాను. అది మర్చిపోతున్న రోజుల్లో, సర్కస్ అనేది మర్చిపోతున్న రోజుల్లో ఇది సర్కస్ కాదు, హెల్త్ ఫిట్నెస్ అని చెప్పి ప్రూవ్ చేసి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్, ఒకరికి మించినటువంటి పర్ఫార్మెన్స్ ఒకరి. మరి ఇటువంటి ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మంచి పరిణామం. ఎందుకంటే మరి నేను ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నా, ఎక్కడ కూడా లేదు.
సుమారుగా ఒక 1000 జిమ్స్ ఇనాగ్రేషన్ చేసి ఉంటారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవ్రీ మంత్ కొత్త జిమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇండియాలో పెద్ద కాన్స్టిట్యూన్సీ, ఈ కాన్స్టిట్యూన్సీలోనే హైయెస్ట్ జిమ్స్ ఉన్నాయి. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసి ఫిట్నెస్ ఉండి ఈ రకమైనటువంటి ఫిట్నెస్ని ఎక్కడ కూడా చూడలేదు. కానీ 2 సంవత్సరాల నాటి నేను ఓపిక నేనే మా ఎంపీ గారు వచ్చాను. బహుశా ఇప్పుడే సినిమా డైరెక్టర్ గారు చెప్పారు బిగ్ హీరో. ఈ బిగ్ హీరోలకి అడ్వర్టైజ్మెంట్ హీరో లేదు. ఈరోజు కూడా 70 years అబవ్ వాకర్స్ ఒక 500 మెంబర్స్ని 5 minute హెల్త్ కేర్ అని ఓపెన్ చేశారు. మీరు చేసేది చాలా మైనర్. పెద్ద సరుకులు తెచ్చుకోవడానికి 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళం, స్కూల్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. వాకింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాగే 70-80 years వాళ్ళు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, మంచి పరిణామం. మా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమా హీరో శివ కలిపి క్యాల్సినీస్ ఇక్కడ పెట్టడం 4 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఫిట్నెస్ ఏంటి, లైఫ్ ఏంటి, ఏం తినాలా, ప్రోటీన్ ఫుడ్ ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ఫిట్నెస్ చేసుకోవాలి, అసలు ఇది దేనికి జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎవ్రీ సండే ఎవరు వచ్చినా కూడా ఒక క్లాస్ తీసుకోవటం, వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ఫిట్నెస్ మీద అవగాహన పెంచడం. జనరల్గా రన్నింగు, వాకింగు, జిమ్ అనేది ఇవాళ రేపు సహజమైపోయింది. ఆ మూమెంట్లో ఇది ప్రత్యేకంగా హైదరాబాదులో ఉన్న వాటిలో పెద్దది. ఇది 4 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇవాళ ఛాంపియన్స్ని చూసాం, అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పోటీ పడాలనే మెసేజ్ని యూత్ అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. యూత్ అంటాం కూడా తప్పే అనుకుంటా. చిన్నపిల్లల దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి 80 years వచ్చిన వాళ్ళు కూడా దీనిలో మేము మీకన్నా ఎక్కడ తక్కువ వాళ్ళం కాదు అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది సహజంగా ఓ రకంగా పోటీ అంటే ఆరోగ్యం ఫిట్నెస్ మీద పోటీ. కాబట్టి దీని మీద ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. మీడియా ద్వారా కానీ అన్నదానికి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసి, ఇది ఒక రేవ్ పార్టీ అంటే ఇది వేరేలాంటి రేవ్ పార్టీ కాదు. ఇట్స్ లైక్ ఏ హెల్తీ రేవ్ పార్టీస్. అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, ఎక్సర్సైజ్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్న దానికి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో ద లావిష్ బుఫే అన్లిమిటెడ్ ఫుడ్తో ప్రతి ఆదివారం మేము దీన్ని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరు ఎలా ఫిట్గా ఉండాలి, మన కోరికల్ని చంపుకొని ఫిట్గా ఉండడం కాదు. ఫిట్గా ఉండడం అంటే అన్నీ చేసుకుంటూ మనం ఎలా ఫిట్గా ఉండాలనేది మేము ఇంకా స్ప్రెడ్ చేస్తాం. ద యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు క్యాలిస్థెనిక్స్ చేయాలి. మనం జిమ్ చేస్తే